పంచదార్ల కొండపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వనరులు, చారిత్రక ప్రాంతాలను కాపాడాలన్న ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. పంచదార్లలో గ్రావెల్ క్వారీ లీజును రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. 2.153 హెక్టార్ల క్వారీ లీజుని 2036 వరకుండగా మధ్యలోనే రద్దు చేసింది. పర్యావరణం, భూగర్భ జలాలు, పురావస్తు, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయి సంయుక్త తనిఖీలు, రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై పంచదార్ల కొండల్లో ఎలాంటి మైనింగ్ అనుమతులుండబోవని ఉత్తర్వుల్లో తెలిపింది. పంచదార్ల కొండల్లో లీజు వ్యవహారంపై గతంలో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల మధ్య విస్తరించిన ఈ కొండపై గ్రావెల్ తవ్వకాలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కొండ నుంచొచ్చే జలాలతో పరిసర ప్రాంత గ్రామాలకు తాగునీరు అందడమే కాకుండా పంచదార్ల ఆలయ ప్రాంగణంలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తుంటారు. అలాంటి కొండలపై మైనింగ్ వల్ల వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైనింగ్ ని నిలిపివేయించారు. కొండ దిగువన ఉన్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జలధారల రంగు మార్పుపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ శాస్త్రవేత్తలతో అధ్యయనం చేపట్టాలన్నారు. గనులు, పంచాయతీ, ఇతర శాఖల అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీ చేపట్టి పలు అక్రమాలు జరిగాయని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ప్రజల వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పంచదార్ల కొండల్లో గ్రావెల్, మట్టి తవ్వకాలకు అనుమతించడం రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమైంది. వైసీపీ అంశంపై పోరుబాట పట్టింది. జూలై 21న చలో పంచదార్ల కొండ పేరుతో నిరసనకు పిలుపునిచ్చింది. ఏడాది పొడవునా 5 కొండల నుంచి జలధారలు నిరంతరాయంగా ప్రవహించడంతో దీనికి పంచదారల కొండ అనే పేరొచ్చింది. అయితే మైనింగ్ వల్ల ఆ ప్రాంత పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది ప్రభుత్వం.